మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అంటూ ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ ని ట్యాగ్ చేస్తూ స్వయం శక్తితో ఎదిగిన మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానమే కాదు ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు. బానే ఉంది, కానీ ఇది మొత్తం రియాక్షన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఏదైతే మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడిన వెంటనే ప్రకాష్ ట్వీట్ స్టార్ట్ చేశాడు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా దాని మీద ప్రశ్నించే పరిస్థితి. అఖిలే నాగార్జున మాట్లాడారు, ఎవరైతే ఆ హీరోయిన్ గురించి మాట్లాడారో ఆ హీరోయిన్ కూడా దాని గురించి మాట్లాడిన పరిస్థితి. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఎందుకు అంటే ఇలాంటి కమెంట్స్ చేస్తే జనాల్లో డిస్కషన్ జరుగుతుందన్న ఒక ఆశాభావమా, లేకపోతే సాధారణంగా నాయకులు ఒక హుందాతనంగా వ్యవహరిస్తే ప్రజలు పట్టించుకోవట్లేదనే భయమా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఎందుకు వస్తుంది? అందులో ఎవరు ఇక్కడ ఎగ్జామ్షన్ లేదు, ఎందుకంటే మీ పార్టీ నాయకులు కూడా కొంతమంది అలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేసి, అంటే ఆ మహిళల్ని గౌరవించడం అగౌరవపరచడం అనేది కాదు, కానీ వేరే నాయకుల్ని మాట్లాడే పరిస్థితుల్లో కూడా అలాంటి పదజాలాన్ని వాడుతూ ఉంటారు. ఎందుకు రాజకీయ నాయకులు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటారు? లేలే, భారతీయ జనతా పార్టీ అటువంటి యొక్క ఇప్పుడు కూడా అటువంటి భాష వాడదు. వ్యక్తిగతంగా కించపరిచేటువంటి ఒక పర్టికులర్ గా మహిళల పట్ల అపారమైనటువంటి గౌరవంతో తల్లిలాగా చూసేటువంటి ఒక కల్చర్ మా పార్టీని ఆ భాష వాడడం. ఇక సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు వక్రీకరించినట్టుగా చెప్పడం అనేది హాస్యాస్పదం. విజువల్స్ లైవ్ గా ఉన్నాయి, ఆమె మాట్లాడింది దాంట్లో గ్రాఫిక్ ద్వారా చేంజ్ చేసింది ఏమి ఉండదు. వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అటువంటి ఒక భాష కానీ అటువంటి ఒక ఆరోపణలు కానీ సత్యం ఏది ఉన్నప్పటికి కూడాను మార్కెట్ లో సొసైటీలో మీడియా ద్వారా అటువంటి ఒక మాట మాట్లాడచ్చా? ఆ యొక్క విషయం మీద వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇప్పుడు ఇవాళ ఈ కండిషనల్ గా అపాలజీ చెప్పదు వారు. ఇప్పుడు ఏంది వారు చెప్పింది మీరు చదివినిపించినారు కండిషనల్. ఒకవేళ మీరు అట్లా భావిస్తే గనక ఉపసంహరణ మన్నించాలని చెప్తా ఉన్నారు. అరే దానికి ఇంకా మీ అద్దం మీరు చూసుకోరు, మీ ముఖం అద్దంలో ఏం మాట్లాడినారు మీరు విని అది కరెక్ట్ కాదన్న విషయం అనిపించి మీరు ఇమీడియట్ గా డైరెక్ట్ అన్కండిషనల్ గా సారీ చెప్పాలి. దాంట్లో మళ్ళీ కండిషన్ ఒకవేళ మీరు భావించారంటే ఏంది? ఇది అర్థం కావాలి. మీ ఇంట్లో కుటుంబ పిల్లలు కూడా మీ పట్ల మీ మాటల పట్ల తప్పు పడతారు కదా, ఇది ఆలోచించాలి కదా. మళ్ళా కండిషనల్ గా మళ్ళా దాని క్లాజ్ పెట్టి కండిషన్స్ అప్లై అన్నట్టుగా కింద రాస్తారు యాడ్ ఇచ్చినప్పుడు. ఇది కాదు కదా అట్లా. అరే సమాజంలో మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పొజిషన్ లో ఉన్నాం, సర్కారు నడుపుతున్నాం. సర్కారు నడపకుండా ఆ యొక్క ప్రజా జీవితాలు ఉండడం మనం ఏ విధంగా ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అవును, మనల్ని 10 మంది ఆదర్శంగా తీసుకోవాలి తప్ప సర్కారు నడిపే వాళ్ళు ఇంకా ఎంత బాధ్యతతో ఉండాలి. మహిళ ఉండి ఈ రకంగా ఇటువంటి యొక్క ఆధారం లేనటువంటి యొక్క ఆరోపణలకు రుజువు చేసుకున్నటువంటి ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణలు చేస్తే తెల్లని వాళ్ళు డిఫమేషన్ ఇస్తే కేటీఆర్ ఆల్రెడీ పంపించారుగా, డిఫర్మేషన్ కేసు పంపించారు. ఇది ఎంత బాధ్యత రహితమైనటువంటి పని అంటే చెప్పలేదు. అటువంటి మంత్రి పదవులు ఎట్లా అనుభవిస్తారు, ఎట్లా అర్హులవుతారు వాళ్ళందరూ చెప్పండి. అదే అన్నమాట. ఒక్కరోజు కోసం ఈ యొక్క మీడియా ఫోబియాతోనో టీవీలో కనవడాల షోక్తోనో ఏదో మాట్లాడితే మీరు ఇంతకు ముందు రేట్ చేసినట్టుగా సెన్సేషన్ అవుతుంది. దినం మొత్తం అదే ట్రోల్ అవుతా ఉంటది, అదే చూపిస్తా ఉంటారు, ప్రపంచం అంతా చూస్తూ ఉంటారు యూట్యూబ్ల ద్వారా అని భావించి మాట్లాడితే అంతకన్నా దురదృష్టం ఏం లేదు సిద్ధు గారు. ఇది చాలా బాధ. 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి మీ వ్యవహారం ఉండాలి, మీ ఆలోచన ఉండాలి. అటువంటి యొక్క బాధ్యతలు ఉన్నారు మీరు. సర్కార్ అంటే మీరే. 4.5 కోట్ల ప్రజానిత్యంలో మీరు 10 మంది 12 మంది మంత్రులు ఉన్నారు, ఇంకెవరు లేరు. 100 మంది లేరు, 1000 మంది లేరు. గౌరవం ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజల ద్వారా ఇచ్చినటువంటి ఓట్ల ద్వారా ప్రజల యొక్క డబ్బుతో మీరు ఎంజాయ్ చేస్తూ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఒకవైపు మహిళలను అత్యంత గౌరవంగా చూసుకునే పార్టీ మాది అని మీరు చెప్తారు. మీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా సోనియా గాంధీని పెట్టుకున్నాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికన్నా ముందు మొట్టమొదటి హోంశాఖ మంత్రి మేమే, అంటే ఆ పొజిషన్ మేమే ఇచ్చామని చెప్తారు.
స్పీకర్ పొజిషన్లో మేమే ఇచ్చామని చెప్తారు, మహిళల్ని రాష్ట్రపతులు చేశామని చెప్పి అంటారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మేము సరిదిద్దుతూ ఇవాళ మహిళలకు అత్యంత గౌరవప్రదంగా చూసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. కానీ మరో మహిళా మంత్రి ఒక